దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఈ సమయంలో మనం కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకాసు సువార్త, మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి లూకాసు సువార్త 16వ అధ్యాయము, లూకాసు సువార్త 16వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయించున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతను వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసివేయను గనుక ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచు ఉన్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియదు అనుకొని ఒక్కొక్కరిని పిలిపించి, నువ్వు నా యజమానునికి ఎంత ఇచ్చున్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులని రాసుకోమని వానితో చెప్పాను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగానే చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమామయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధురా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగోనైనా గడిచిన కాలం అంతా మీరు ఎక్కల చాటును భద్రపరిచినైనా ఈ రాత్రి కాలం ప్రభు ఈ స్థలంలో విధంగా ప్రార్థించుకోవడానికి, మీ వాక్యం ధ్యానించుకోవడానికి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినైనా యా పరిశుద్ధురా, ఇదిగోతున్న విధంగానైనా ఈ మాట ధ్యానించుకోవడానికి అవకాశం ఇచ్చింది దేవా, నీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. అలాగే వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మంచి ఆరోగ్యాలందరికీ దయచేయండి. మీ ఆత్మతో, మీ వాక్యంతో అందరిని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధి రావడానికి మీ సహాయం చేయమండి. చదవబడిన వాక్యం ద్వారా ప్రభా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో లూకాసు సువార్త 16వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు, అంటే ఇంటి పని అంతా చూసేవాడు, ఇంటి మీద అన్ని చూసుకున్న ఒక వ్యక్తి. ఈ గృహంలో ఆయన ధనవంతుడిగా ఉన్న యజమానుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. అంటే గృహ నిర్వాహకత్వం లెక్కని ఆ ఇంట్లో ఏం కావాలో, ఏం అవసరమో, ఏమి కొనాలో, ఏది కావాలో అన్ని చూసుకోవడానికి ఒక గృహ నిర్వాహకుడిని ఒకరిని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ ఏర్పరచుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆ గృహంలో మంచిగా పని చేయకుండా ఆ యజమాను సొత్తు కాజేస్తూ దాన్ని అపహరిస్తూ లెక్క తప్పు రాస్తూ ఈ విధంగా ఆ నమ్మకం కోల్పోయే విధంగా ఉన్నాడు. ఉన్నప్పుడు కొంతమంది చూసి యజమాను తెలియజేశారు, ఇదిగో ఇలా ఉన్నాడు నీ గృహంలో పనిచేసే నువ్వు ఏర్పరచుకున్న ఉద్యోగస్తుడు ఈ విధంగా ఉన్నాడు, లెక్క సరిగా అప్పచెప్పటం లేదు, పొరపాటు చేస్తున్న లెక్కల్లో అని చెప్పినప్పుడు ఆ ధనవంతుడైన యజమానుడు అతను పిలిపించి, నువ్వేం చేస్తున్నావు? నేను ఏర్పరచుకున్నాను నీకు నా ఇంటి మీద గృహ నిర్వాహకునిగా ఏర్పరచుకుని, నువ్వు ఎలా ఉండాలి, నమ్మకంగా ఉండాలి కదా అని అడిగినప్పుడు అతను ఏమనుకుంటున్నాడు, నన్ను ఇలా అడుగుతున్నప్పుడు నేనేం చేయాలి? నేను బయటికి వెళ్ళి పని చేయలేను, నేను చేసే ఉద్యోగం ఇదే, కాబట్టి నేను బయటికి వెళ్ళి కష్టపడి పని చేసేవాడిని కాదు, నేను ఏం చేయాలి అని అనుకొని ఇంకా ఇంకా ఏం చేస్తున్నాడంటే
ఇంకా అతని దగ్గర ఏమైతే అప్పు తీసుకున్నారో అతను అది చేతి కింద ఉండి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు ఎంత తీసుకున్నావు, నూనె ఎంత తీసుకున్నావు, 100 మణుగులు, కాకపోతే నువ్వు ఇంకా తగ్గించుకొని 80 మణుగులు రాసుకో అని, ఈ విధంగా ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర ఇంకా అడిగి నువ్వేం తీసుకున్నావు అన్నప్పుడు, నేను 100 తూములు గోధుమలను రాస్తున్నప్పుడు అని నువ్వు ఒక 50 తూములను రాసుకో అంటే ఇలా తగ్గించుకొని, అలాగ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఏమైతే తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా అది తగ్గించుకొని రాసుకోండి అని. ఎందుకంటే ఉద్యోగం తీసేయబోతున్నాడు ఈయన ధనవంతుడు. తీసేసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ దగ్గర మంచి పేరు సంపాదించుకుంటే వాళ్ళు కొంచెం ఆదరిస్తారేమో. మా దగ్గర అంత అప్పు కట్టకుండా తగ్గించాడు మాకు అని, మంచివాడు అని అలాగైనా వాళ్ళు చూసుకుంటారేమో ఉద్యోగం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా లెక్కలు పొరపాటు చేసుకుంటూ నమ్మకాన్ని కోల్పోయిన వాడిగా, నమ్మకత్వాన్ని కోల్పోయిన వాడుగా ఇక్కడ ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఉపమానంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి అలాగా ఒక యజమానుడు ఏర్పరచుకున్న తర్వాత నమ్మకంగా ఉండాలి, కానీ నమ్మకత్వాన్ని కోల్పోకూడదు అని మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇంకా మనం చూస్తూ వచ్చిన వాక్యంలో, ఆ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వానిని మెచ్చుకొనేను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరములను బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. అంటే తన యజమానుడు అని మెచ్చుకున్నాడంట. ఎందుకు మెచ్చుకున్నాడు? అతను పొరపాటు చేసినందుకు కాదు, దొంగతనం చేసినందుకు కాదు, ఆయన సొత్తు అపహరించినందుకు కాదు, కానీ ఇంత తెలివి ఉపయోగించాడు వీడు, ఎంత తెలివిగా నడుచుకుంటున్నాడు అంటే, ఆత్మ సంబంధుల కంటే ఈ లోక సంబంధులు చాలా తెలివిగా ఉన్నారు. ఆత్మ సంబంధులు ఆ దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు, కానీ ఈ లోక సంబంధించిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఈ లోకంలో మనుషులను సంపాదించుకుంటున్నాడు. మనుషులు సంపాదించుకొని ఆ దేవుడి దగ్గర స్థానం లేకపోయినా కానీ మనుషుల దగ్గర ఉంటే చాలు అని మనుషుల దగ్గరికి వెళ్ళి అబద్ధాలాడి, యజమాను సొత్తు ఇంత రాసుకో, తగ్గించి రాసుకో అని వాళ్ళని స్నేహితులుగా చేర్చుకుంటూ ఉన్నాడు. అంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే, అతన్ని మెచ్చుకున్నాడని కాదు, కానీ ఏ విషయంలో మాట్లాడుతున్నాడు దేవుడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఈ లోక సంబంధించిన వాటి మీద నమ్మకంగా లేకపోతే, ఇప్పుడు ఆ యజమాని ఆ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు, ఈ లోక సంబంధించిన వాటి మీద నమ్మకంగా లేడు, యజమాని దగ్గర నమ్మకంగా లేడు, నమ్మకత్వాన్ని కోల్పోయాడు. కోల్పోయిన మనుషులను సంపాదించుకుంటున్నాడు. ఈ లోకంలో మనుషులు సంపాదించుకుని ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, మనకి సహాయం చేస్తాడు, మనుషులు సంపాదించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు, ఈ అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులు సంపాదించుకోండి. ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు డబ్బు అవసరమే, మనుషులు అవసరమే. కాబట్టి ఈ అన్యాయపు స్థితి డబ్బుని ఏమంటున్నాడు దేవుడు? అన్యాయపు సిరి, అన్యాయపు ధనం ఇది. అంటే ఈ లోకంలో ఇది అంతరించిపోయే డబ్బుని అన్యాయపు సిరి అంటున్నాడు. పరలోకం నుండి ధనం సంపాదించుకుంటే దాన్ని ఏమంటాడు? దాని అది అది దేవుని దగ్గర ఉండే ధనం, అది 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 చెదులు పట్టదు, పాడైపోదు, అది నాశనమయ్యే ధనం కాదు, దాన్ని సంపాదించుకోండి అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంటే మాటలు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, నమ్మకత్వాన్ని కోల్పోబాకండి. మీరు నమ్మకత్వాన్ని కోల్పోకుండా మీకు ఏది అప్పగించారో అప్పగించిన దాన్ని మీరు సక్రమంగా నిర్వహించండి అని యజమాని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, ఇక్కడ మన కింద మనం చదువుకుంటే, మిక్కిలి కొంచెం నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటాడు. కాబట్టి మీరు అన్యాయపు చిరు విషయంలో నమ్మకంగా ఉండని యెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేస్తారు. అంటే ఈ అన్యాయ విషయంలో, అంటే ఈ లోక సంబంధించిన వాటి మీద నమ్మకంగా ఉండకపోతే, మీరు సత్యమైన ధనం ఒకటి ఉంది, పరలోక రాజ్యం ధనం ఒకటి ఉంది. ఆ ధనాన్ని మీకు ఎవరు మీకు సొంతం చేస్తారు? మీకు అది ఎలా మీరు సంపాదించుకుంటారు? ఈ లోకం సంబంధించిన ధనం మీదనే, మనుషుల మీదనే, లేకపోతే ఎదుటివారి మీద నమ్మకం లేకుండా మీరు ఉన్నప్పుడు, మిమ్మల్ని ఏదే పని పెట్టినప్పుడు ఆ పని మీద నమ్మకం కోల్పోయినప్పుడు, మీరు ఈ లోకంలో నమ్మకంగా లేకపోతే దేవుని దగ్గర నమ్మకం ఎలా ఉంటుంది మీకు? అంటే మనుషుల దగ్గర మీరు నమ్మకంగా ఉంటే దేవుని దగ్గర కూడా నమ్మకంగా ఉంటారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏర్పరుచుకున్న ధనవంతుడు ఒక మనిషిని నియమించుకున్న తర్వాత, ఆ మనిషి ధనవంతునికి సహాయం చేసేవాడిగా లేకపోతే నమ్మకంగా ఉండేవాడిగా ఉండాలి, కానీ నమ్మకత్వాన్ని కోల్పోయి అతను నష్టపరిచేవాడిగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎందుకు దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, మనము కూడా దేవుడు మనల్ని ఏర్పరుచుకున్న తర్వాత, ఆయన ఇంటి మీద మనకి ఏదైనా ఒక పని ఇచ్చిన తర్వాత, ఆయన పనిలో నమ్మకంగా మనం పని చేయాలి. ఆ నమ్మకంగా పని చేసినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేవాడిగా, ఆయన రాజ్యంలో మనకి ఒక మంచి అవకాశం ఇచ్చేవాడిగా, ఆయన రాజ్యంలో ఒక నమ్మకంగా ఉండేవాడిగా, మనల్ని ఆయన రాజ్యం మీద అధికారులుగా మనం చేస్తాడని దేవుని వాక్యం రాయబడింది.
అంటే అలాగ మనం నమ్మకమైన వారుగా దేవుని సన్నిధిలో ఉండాలని, ఈ లోక సంబంధించిన ఈ డబ్బు మీద మనం నమ్మకంగా ఉండకపోతే ఆ పరలోక రాజ్యం సంబంధించిన డబ్బు మీద ఎలా నమ్మకంగా ఉంటాం? దేవుని వాక్యం చాలా వాక్యాలు రాయబడి ఉంటాయంటే, మీ యజమాని దగ్గర మీరు నమ్మకంగా ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కావచ్చు, ఒక మాట రాయబడి ఉంటది అక్కడ. మీ యజమానుడు మీరు చూడకపోయినా గానీ, మీ యజమాని దగ్గర మీరు నమ్మకంగా ఉండండి. మీ యజమానుడు చూడకపోయినా మీ పైనున్న దేవుడు చూస్తున్నాడు. మీరు చేసే పని, మీ యజమాని గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని మీ పైనున్న దేవుడు చూస్తున్నాడు కాబట్టి, మీ యజమాని దగ్గర నమ్మకంగా మీరు పని చేయండి అని దేవుని వాక్యం రాయబడి ఉంటది. చివరి అధ్యాయాలు రాయబడి ఉంటూ ఉంటాయి. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, మనము కూడా మన యజమానుడైన దేవుడు మనల్ని నమ్మకంగా ఏర్పరచుకున్నాడు. మనకెందుకు రక్షణ ఇచ్చాడు, మనకెందుకు మారు మనసు ఇచ్చాడు, బాప్తిస్మం ఇచ్చాడంటే, మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నామని ఇచ్చాడు దేవుడు మనకి. ఆ నమ్మకత్వాన్ని మనం కోల్పోయేవారుగా ఉండకూడదు గానీ, ఆ నమ్మకత్వాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకునే వాళ్ళుగా ఉండాలి. అప్పుడు మనల్ని అనేకమైన వాటి మీద మనల్ని నియమిస్తానని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఆయన రాజ్యంలో అనేకమైన వాటిని మనల్ని నియమిస్తాడు దేవుడు. ఎప్పుడంటే మనం నమ్మకంగా ఉన్నప్పుడు. గమనించేటది బైబిల్‌లో కొన్ని వాక్యాలు మనం చూసినట్టయితే కొంతమందిని దేవుడు అలా వాళ్ళని ఎందుకు ఎలా నియమించాడు? ఎందుకు వాళ్ళని ఏర్పరుచుకున్నాడు అనే మాటలు మనం చూసినట్టయితే ఒక మాట మనం హెబీలు రాసిన పత్రికలో, హెబీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మాట చదువుకుందాం. 5వ వచనము. హ్మ్. హ్మ్. మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండినట్టు. హ్మ్. హ్మ్. చాలు. గమనించండి, ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం చూసినట్టయితే, మోషే గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోషే గురించి అంటున్నాడు దేవుడు, ఆయన మోషే నా ఇల్లంతటా నమ్మకమైన వాడు. సంఖ్యాకాండం మనం చూసినట్టయితే అక్కడ ఇంకా క్లియర్‌గా రాయబడి చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ మోషేను గురించి మాట్లాడుతూ దేవుడు ప్రత్యక్ష గుడారంలో దిగిన తర్వాత మిరియాముని, అహరోన్ని, మోషేని పిలిచి వాళ్ళతో మాట్లాడుతాడు. 6వ వచనం చదువుదాం. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతనును తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతాను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటా నమ్మకమైన వాడు. నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూసును. చాలు చాలు. గమనించండి, ఇక్కడ మోషే గురించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మోషే, మీలో ఎవరైనా ప్రవక్తలు ఉంటే మీతో ఎలా మాట్లాడతాను? కళల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడతాను. అయితే మోషేతో ఎలా మాట్లాడతానంటే, ఎదురుగా నిలబడి నేను మోషేతోటి ఒక స్నేహితులు ఎలా మాట్లాడుకుంటారో, మనుషులు ఎలా మాట్లాడుకుంటారో, నేను మోషేతో అలాగ మాట్లాడతాను. కాబట్టి మోషేని గురించి మీరు ఎందుకు అంత వ్యతిరేకంగా ఉన్నారు? ఆయన గురించి ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు అని ఆ మోషే అన్న అయిన అహరోనుతోటి, అక్క అయిన మిరియాముతో దేవుడు మాట్లాడుతుంటాడు. అంటే అతను నా ఇల్లందరూ నమ్మకమైన వాడు. మోషే సాత్వికుడు అంటాడు ఇంకో మాట. అంటే దేవుని ఇల్లందరూ నమ్మకమైన వాడుగా మోషేని ఏర్పరుచుకున్నాడు. ఏర్పరుచుకున్నట్టుగానే మోషే ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా ఆయన ఎందుకు ఎక్కడ ఏర్పరుచుకున్నాడు? ఐగుప్తు దేశంలో నుంచి ఆయన ప్రజలను తీసుకెళ్ళడానికి దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఆయన ఇల్లంతా అంటే ఆయన మనుషుల మీద, ఆయన ప్రజల మీద నమ్మకంగా ఏర్పరుచుకున్నాడు. నమ్మకత్వాన్ని కోల్పోకుండా ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం మొదలుకొని దాదాపు 40 సంవత్సరాల పాటు నమ్మకత్వాన్ని కోల్పోకుండా ఆ ప్రజల్ని ఎన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ, ఎంతమంది సణుక్కున్నా కానీ, ఎంతమంది ఆయన మీదకి లేచి తిరగలేచినా కానీ, తిరగబడినా కానీ, వ్యతిరేకమైనా కానీ, అన్ని కూడా సర్దుకొని పోతూ దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా వాళ్ళని ప్రజలు నడిపించుకుంటూ ముందుకెళ్ళాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ఇల్లు అంటే ఏదో కాదు. దేవుని ఇల్లు అంటే మనమే. దేవుని ఇల్లు అంటే ఆయన ప్రజలే. ఆ మాట చదువుదాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినట్టయితే ఇప్పుడు చదువుకున్న 3వ అధ్యాయంలో, ఆయన ఇల్లు అంటే ఎవరు? ఆ ఇల్లు అంటే ఏదో కాదు కానీ, ఆ ఇల్లు అంటే మనమే అని రాయబడి చూడండి ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఆ కింద మనం చదువుకుంటూ పోతే, మనం చదువుకున్న తర్వాత చదివాం కదా, దాని కింద చదవండి. ఉమ్,
ఉమ్, ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము, నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు ఆయన ఇల్లు అంటే మనమే, ఆయన ప్రజలే ఆయన ఇల్లు, ఎవరో కాదు. కాబట్టి ఆయన ప్రజలమైన మన మీద, ఆయన బిడ్డల మీద నమ్మకంగా మోషేని ఏర్పరుచుకున్నాడు. ఎందుకంటే నా ప్రజల్ని సక్రమంగా నడిపిస్తాడు, నా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అన్ని చూసుకుంటాడు అని మోషేని నమ్మకమైన వాడుగా ఏర్పరచుకుంటున్నాడు. మోషే నా ఇల్లంతటి నమ్మకమైన వాడు అని మోషేని గురించి ఎవరైనా ఒక మాట అన్నకాడ ఓర్చుకునేవాడుగా దేవుడు. ఎందుకంటే మోషేని ఎవరైనా మాట అంటే నన్ను అన్నట్టుగా అనుకుంటాడు, అంటే దేవుని అన్నట్టుగా ఫీల్ అవుతాడు దేవుడు. అంటే ఎందుకంటే అంతగా మోషేని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? మోషే దేవుని ఎడల కూడా అంత నమ్మకంగా నడుచుకున్నాడు కాబట్టి మోషేని అలాగ దేవుడు ప్రేమించి నా ఇల్లంతటూ నమ్మకమైన మోషే అన్నాడు. మోషేని దేవుడు ఆయన ఏర్పరచుకోవడానికి ముందే దేవుడు ఈ మోషేని పిలిచి మోషేకి దర్శనం ఇచ్చి పొదలో అగపడి ఆయనతో మాట్లాడి నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను అని ఆయనతో మాట్లాడి బలవంతంగా చేసి దేవుడిని ఆయన మోషేని ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే ఆయన నమ్మకత్వం కనపడుతుంది దేవుడికి. ఆయన నమ్మకత్వం కనపడుతుంది దేవుడికి. ఎందుకంటే మనం చూస్తే ఇంకా చాలా విషయాలు మనం చూస్తే ఎబిల్ రాసిన పత్రికలు 11వ అధ్యాయాలు మనం చూస్తే అక్కడ ఆయన మాటల్ని గమనిస్తాడు దేవుడు. ఆయన మాటలు ఏమంటాడు? ఆ మాటలు ఏమంటాడంటే ఎబిల్ రాసిన పత్రికలోని 11వ అధ్యాయంలో మోషే ఉంటాడు, పెద్దవాడైన తర్వాత విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మోషే ఎందుకు దేవుడు ఏర్పరచుకుంటున్నాడు? మోషే ఆలోచన దేవుడు ఎరిగినవాడు. మోషే ఏమనుకుంటున్నాడు? మోషే చిన్న వయసు నుంచి మోషే తల్లి ఏకోబేదో ఆయనకి ఏ మాటలు నేర్పిందంటే మన దేవుడు హెబ్బీలు దేవుడు, మన దేవుడు గొప్పవాడు అని ఆయన గురించి అన్ని విషయాలు చెప్పింది మోషేకి. అప్పుడు మోషే అనుకుంటున్నాడు, ఇంకా నేను ఎందుకు ఇలాగా ఐగుప్తు దేశంలోకి వచ్చి ఒక రాణి కింద నేను ఒక రాజులాగా లేకపోతే యువరాజులాగా ఈ ధనం అనుభవించే కంటే నా దేవుడు గొప్పవాడు కాబట్టి నా దేవుని ప్రజలతో నేను ఉండాలి. నా దేవుని ప్రజలు శ్రమ అనుభవిస్తున్నారు కాబట్టి నేను కూడా నా ప్రజలతో ఉండాలి, వాళ్ళతో నేను శ్రమ అనుభవించాలి, అది నాకు మంచి భాగ్యము. అల్పకాల పాపభోగం అంటే ఈ రోజు ఉండి రేపు పోయే ఈ డబ్బు కోసము, అది పదవుల కోసం నేను కాదు, కానీ నా దేవుని ప్రజలతో నేను ఉండాలి. ఈ మాటలన్నీ కూడా ఈ ఆలోచన అంతా దేవుడు మోషేని గురించి తెలుసుకున్నాడు ముందుగానే. మోషే ఇంత నమ్మకంగా ఉన్నాడు, మోషే ఇంత మంచిగా ఒక కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి నేను ఆయన్ని నా నమ్మకమైన వాడిగా ఎంచుకోవాలి, నేను మన ప్రజల మీద, నా ఇంటి మీద, నా బిడ్డల మీద అని ఆయన మోషేని ఎంచుకున్నాడంటే ఆయన ఆలోచన ముందుగా ఎరిగాడు దేవుడు. ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడో, ఎలాంటి వాడో ముందుగా ఎరిగిన దేవుడు ఆయన. ముందు ఎలా బ్రతికినా కానీ, ఎలా జీవించినా కానీ, నరహంతుడైనా కానీ, మనుషులను చంపినా కానీ, ఎలాంటి జీవించినా కానీ చిన్న వయసు నుంచి ఆ తర్వాత ఆయన మనస్సు దేవుడు తెలుసుకున్నాడు. నా ప్రజలు, నా దేవుని ప్రజలతో నేను ఉండాలి అని ఒక నమ్మకం ఆయన చూశాడు కాబట్టి దేవుడు ఆయన ప్రత్యక్షమై పొదలో కనపడి దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ప్రజల మీద దాదాపు 20 లక్షల మంది ప్రజల మీద నమ్మకమైన వాడుగా ఏర్పరచుకున్నాడు. అందుకే అంటున్నాడు, మోషే నా ఇల్లంతా కూడా నమ్మకమైన వాడు, అతనితో నేను స్నేహితుల్లాగా మాట్లాడతాను, గూఢభావంతో కాదు ముఖాముఖిగా మాట్లాడతాను మోషేతోనే అంటున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్న తర్వాత దేవుడు మనతో కూడా ముఖాముఖిగా మాట్లాడేవాడు. పాత నిబంధన గ్రంథంలో అయితే ఎవరితోనో ప్రవక్తలతోనో లేకపోతే గొప్ప దైవజనులతోనో దేవుడు మాట్లాడితే వాళ్ళు వచ్చి ప్రజలు చెబుతూ ఉండేవాడు. ఈ రోజు అలాంటి అవకాశం కాదు. దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ఆయన వాక్యం ద్వారా మాట్లాడేవాడు, దర్శనం ద్వారా మనతో మాట్లాడతాడు, మనం బలపరుస్తాడు ఆయన. అలాంటి దేవుడు మనం ఎన్నుకున్నాం కాబట్టి, మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం కూడా ఆయనలో నమ్మకంగా మనం జీవిస్తే మనల్ని దీవించేవాడిగా ఉంటాడు, మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. మోషే వలె మనం కూడా నమ్మకంగా ఉండాలని దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ గృహ నిర్వాహకుడైతే నమ్మకం లేకుండా నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత నమ్మకాన్ని కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన అపనమ్మకస్తులతో పాలివారు చేసి నరిగించి వేసి అపనమ్మకస్తులతో పాలివారుగా చేస్తారంట. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? అపనమ్మకస్తులు అగ్నిగుండంలో ఉంటారు, నరకంలో ఉంటారు. వాళ్ళు అపనమ్మకస్తులు అందరూ ఎక్కడ ఉంటారు? వాళ్ళతో నేను అంటున్నాడు ఇక్కడ దేవుడు అక్కడ మాట్లాడుతూ అంటాడు, వాళ్ళ అపనమ్మకస్తులను నరికించేసి అపనమ్మకస్తులు వాళ్ళని పాలివారుగా నేను చేస్తానంటాడు. అంటే ఎందుకలా అంటున్నాడంటే ఆ అపనమ్మకస్తులు ఎవరు? దేవుడిని ఎరగని వారు.
దేవుని ఎరగని వారు వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు అగ్నిగుండంలో పడిపోయి ఉంటారు. కాబట్టి అలాంటి వారితో వాళ్ళకి పాలు నేను ఇస్తాను అని దేవుడు అలాంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము కూడా అపనమ్మకస్తుల వలె మనం ఉండకుండా, మనము ఆయన దృష్టిలో నమ్మకమైన వారిగా, ఆయన ఇంటిలో నమ్మకమైన వారిగా మనం ఉండాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనము అన్యాయస్తులుగా ఉండకుండా, అపనమ్మకస్తులుగా ఉండకుండా, మనము ఆయన ఇంటి మీద నమ్మకమైన వారిగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట మనం చూసినట్టయితే అపోస్తలుడు పౌలు కూడా అంటాడు. అపోస్తలుడు పౌలు మాట్లాడుతూ అంటాడు, రెండవదిగా చూసినట్టయితే అక్కడ ఒక మాట చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, దేవుడు ఆయన ఎందుకు ఏర్పరుచుకున్నాడు పౌలుని. పౌలు ఎలాంటి వాడు? పౌలు మనవలే హింసకుడు, దోషకుడు, హానికరుడు పౌలు. ఆయన అంటున్నాడు, నేను ఒకప్పుడు హింసకుడుగా ఉన్నాను, దోషకుడుగా ఉన్నాను, హానికరుడుగా ఉన్నాను, దేవుని బిడ్డలు హింసించే వాడిగా ఉన్నాను, దేవుని బిడ్డలు ఈడ్చుకొని పోయి సమాజ మందిరం నుంచి ఈడ్చుకొని పోయి ఆ చెరసాలకు అప్పగించే వాడిగా ఉన్నాను. ఇలాంటి నన్ను దేవుడు నన్ను ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడంటే, అలాంటి హానికరుడు నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడుగా ఎంచాడంట దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన్ని నమ్మకమైన వాడిగా ఎంచాడు. ఎలాంటి వాడిని ఎలా ఎన్నుకున్నాడు దేవుడు? ఎలాంటి హింసకుడిని ఎన్నుకున్నాడు దేవుడు? ఆయన అంటున్నాడు, పౌలు అంటున్నాడు, నేను నమ్మకమైన వాడిని అని నన్ను ఎంచుకున్నాడు దేవుడు. కాబట్టి నేను ఎక్కడి నుంచి నమ్మకంగా జీవించాలి. ఇంతకుముందు జీవితం వేరే. ఇంతకుముందు జీవితం నా జీవితం అంత వ్యర్థమైన జీవితాన్ని జీవించాను. నేనేదో దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాను, కానీ యేసు ప్రభుని హింసిస్తున్నాను అనుకోలేదు నేను. ఆయన హింసించాను, ఆయన దూషించాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, దేవుడు నా దర్శనం ఇచ్చి నాతో మాట్లాడాడు. నేను ఇక నా జీవితం అంతా ముందు జీవితం నేను మర్చిపోయి ఇక నుంచి నమ్మకమైన వాడిగా నేను ఉండాలి అని పౌలు దేవుని విషయంలో నమ్మకమైన వాడిగా ముందు కొనసాగాడు. నమ్మకమైన సేవ చేశాడు. నమ్మకమైన అనేక సంఘాలు కట్టాడు. అనేక మందిని రక్షించాడు. అనేక మంది దేవుని మెట్టుకున్నాడు, ఆయన వైపు త్రిప్పాడు. అనేక ప్రాంతాల్లో ఎన్ని హింసలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, ఒకసారి రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు, చంపడానికి చనిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు కొంతమంది. అలాగే హింసించబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. అనేక అనేక మంది హింసించారు, దూషించారు. ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఆయన వచ్చినా కానీ నమ్మకత్వాన్ని కోల్పోలేదు దేవుని సన్నిధిలో. అందుకే దేవుడు అక్కడ అంటున్నాడు, అపోస్తలుడు పౌలు, నన్ను నమ్మకమైన వాడికి ఎంచాడు దేవుడు. దేవుడు ఎన్నుకున్నాడు నన్ను, ఆ నమ్మకాన్ని నేను కోల్పోను అని అపోస్తలుడు పౌలు నమ్మకాన్ని కోల్పోకుండా దేవుని పరిచయంలో ముందుకు పరిగెత్తూ ఉన్నాడు. నాకు దేవుడు నన్ను ఎందుకు ఏర్పరుచుకున్నాడు, నన్ను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అని నాకు గురి ఒకటే, నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను దానికోసం పరిగెత్తాలి, కానీ నేను ఇంకా వెనుదిరిగి చూడను నేను ముందున్న వాటి కోసం పరిగెత్తాను. వెనుకున్నవన్నీ మరిచి నా ముందున్న వాటి కోసం నేను పరిగెత్తాలి. నా గురి ఒకటే. నా గురి అంతా ఏమిటంటే యేసు ప్రభువుని చేరుకోవటమే, ఆయన రాజ్యం కట్టడమే అని నమ్మకత్వాన్ని కోల్పోకుండా పౌలు అలా ఆత్మీయంగా ముందు కొనసాగాడు. ఎక్కడ కూడా ఆయన బ్రతికినంత కాలం కూడా, చనిపోయే వరకు కూడా ఎక్కడ మధ్యలో డ్రాప్ అవ్వలేదు, ఎక్కడ వెనుతిరిగి చూడలేదు. ఎంత హింసించబడ్డా కానీ, ఎంతమంది కొట్టినా కానీ, ఎంతమంది గాయపరిచినా కానీ, ఎంతమంది అవమానించినా కానీ, ఎన్ని వచ్చినా కానీ దేవుని చెలో నమ్మకాన్ని కోల్పోకుండా అలాగే నమ్మకస్తులుగా ముందుకు కొనసాగాడు. చివరికి ఆయన మంచి నీతి కిరీటాన్ని పొందుకున్నాను, మంచి కిరీటం నేను పొందుకున్నానని అక్కడ మనకు చదువుతాం. 2 తిమోతి రాసిన పత్రికలో మనం చివరి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం చదువుకుంటాం. అక్కడ అలా నమ్మకమైన వాటిని ఉన్నాను కాబట్టి దేవుడు నాకు మంచి నీతి కిరీటం ఇచ్చాడు, నేను దాన్ని పొందుకున్నాను. నేనే కాదు, నా వల్ల ఎవరైతే నమ్మకంగా మంచిగా పరిచయం చేస్తారో అలాంటి వారు కూడా అలాంటి నీతి కిరీటం పొందుకుంటారు అని పౌలు అక్కడ మాట్లాడినట్టుగా మనం దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డను గమనించినట్టయితే ఈ లోకంలో కావచ్చు, అంటే ఈ లోకంలో నమ్మకంగా ఉంటే దేవుని రాజ్యంలో కూడా నమ్మకంగా ఉన్న వారిగా ఉంటాం. ఈ గృహ నిర్వాహకుడు ఈ రోజు నమ్మకంగా లేడు కాబట్టి ఆ దేవుని రాజ్యంలో కూడా నమ్మకంగా ఉండలేడు అంటున్నాడు. అంటే అన్యాయ విషయంలో నువ్వు నమ్మకంగా ఉండకపోతే నమ్మకమైన ధనం ఏంటిది? నమ్మకమైన ధనం అంటే పరలోక రాజ్యం ఉండే ధనము. దాన్ని ఎవరు నీకు అప్పగిస్తారు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు.
కాబట్టి అలాంటిది పరలోక రాజ్యం ధనం మనకు కావాలంటే ఈ లోకంలో కూడా నమ్మకంగా ఉండాలి. మనం ఈ లోకంలో మనుషులు ఎదురు కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, దేవుని దగ్గర ముఖ్యంగా మన నమ్మకత్వాన్ని కోల్పోకుండా ఉండాలి. అప్పుడే మనకు పరలోకపు ధనం మనకు వచ్చిందని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. తలాంతులు కలిగిన వారిని, 5 తలాంతులు కలిగిన వారు, 2 తలాంతులు కలిగిన వారు, 1 తలాంతులు కలిగిన వారిని చూస్తూ ఉంటాం. 5 తలాంతులు కలిగిన వారిని ఏమంటాడు దేవుడు? మరొక 5 సంపాదించాడు. అయ్యా ఇదిగో నేను 5 ఇచ్చాను, మరొక 5 సంపాదించుకున్నాను అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్దిలో నమ్మకం ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను అంటాడు దేవుడు. 2 తలాంతులు గలవాడు, అయ్యా నేను ఇంకా 2 సంపాదించాను అంటాడు. 4 తలాంతులు ఇస్తాడు. అప్పుడు అంటాడు ఆయన చూసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద రాజ్యం మీద నియమిస్తాను అంటాడు దేవుడు. 1 తలాంతు కలిగిన వాడిని ఏమంటాడు? చెడ్డ దాసుడా అంటాడు. అని ఎక్కడ ఎక్కడ ఏ స్థానం అంటాడు? నిన్ను సాతానికి ఏమైతే ఏర్పాటు చేశానో అగ్నిగుండంలో నువ్వు కూడా దాంట్లో ఉంటావు అని చెప్పి అంటాడు. కాబట్టి దేవుని మీద గమనించినట్టయితే అపనమ్మకస్తులుగా మనం ఉండకుండా దేవుడు ఇచ్చిన దాన్ని నమ్మకంగా మనం ముందు కొనసాగే వారిగా ఉండాలి. నమ్మకాన్ని కోల్పోకూడదు మన దేవుని సన్నిధిలో అని దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపుని గురించి మనం చూస్తాం. యోసేపు కూడా యోసేపు ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత ఎంత నమ్మకంగా ఉన్నాడు. నమ్మకత్వాన్ని కోల్పోలేదు. యోసేపు ఈ లోకంలో జీవించినప్పుడు నమ్మకత్వాన్ని కోల్పోకుండా ఒక ఒక బానిసగా పోయినా కానీ, ఒక ఏమి లేనివాడిగా, ఎవరు తెలియని వాడిగా వెళ్ళినా కానీ, పోతీఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత పోతీఫర్ ఇంట్లో మంచిగా జీవించాడు. నమ్మకత్వాన్ని కోల్పోలేదు. అందుకని పోతీఫర్ తన ఇల్లంతా కూడా ఆయనకు అప్పగించేశాడు. అలాగ నమ్మకంగా ముందుకెళ్తుంటే ఆ తర్వాత చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా చెరసాల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి చెరసాల యజమానుడు ఏమన్నాడంటే, ఇదిగో యోసేపు, ఈ చెరసాల్లో నేనున్నాను, ఈ చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ నువ్వు చూసుకో అని చెరసాలంతా కూడా యోసేపుకి అప్పగించాడు. ఎందుకంటే నమ్మకత్వాన్ని ఎక్కడ పోయి నమ్మకత్వాన్ని కోల్పోలేదు యోసేపు. ఆ తర్వాత ఐగుప్తు దేశం రాజు ఫరో రాజు అన్నాడు. ఆ యోసేపును చూసి, ఆయన నమ్మకత్వాన్ని చూసి, ఆయన తెలివిని జ్ఞానాన్ని చూసి, దేవుని ఆత్మను చూసి, నీలాంటి వాడు మా దేశంలో లేడు, మా దేశం అంతా నీకు అప్పగిస్తున్నా అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ఒక దేశాన్ని ఆయన అప్పగించబడ్డాడంటే యోసేపు నమ్మకత్వాన్ని కోల్పోకుండా అలా కాపాడుకుంటూ వచ్చాడు. ఏమంటున్నానంటే ఈ లోకంలో నమ్మకంగా ఉంటే దేవుని దగ్గర కూడా నమ్మకంగా ఉంటాం. ఈ లోకంలో నమ్మకంగా ఉంటే అదే మనసుతో మనం ఉన్నట్టయితే, అదే మనసుతోటి దేవుడు మనల్ని ఎన్నుకున్నట్టయితే మనము దేవుని దగ్గర కూడా నమ్మకంగా ఉండేవారిగా ఉంటాం. ఆయన మనల్ని స్వీకరించేవాడిగా ఉంటాడు. కాబట్టి అలాంటి నమ్మకత్వాన్ని మనము కోల్పోకుండా మనం నమ్మకస్తులుగా ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ గమనించినట్టే మన దేవుని వాక్యంలో ఆ లూకాసు వార్తలో ఒక మాట మనం చూసినట్టయితే లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. ఉమ్, ఉమ్, ఉమ్. యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుట కనుకొనునో ఆ దాసుడు ధన్యుడు, అతడు తనకు కలిగిన దానంతటి మీద వాణ్ణి ఉంచునని నిజముగా చెబుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినముల్లో ఎరుగని గడియలో ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చేసరికి ఎవడైతే నమ్మకంగా ఉంటాడో, ఎవరైతే సిద్ధంగా ఉంటారో, ఎవరైతే ప్రభు వచ్చుడు చూసి నమ్మకంగా ఉంటూ కనుగొంటాడు దేవుడు, వాళ్ళు ధన్యులు అంటున్నాడు దేవుడు. అలాంటి వాడు ధన్యుడు. నా ప్రభు వస్తున్నాడు, నా యజమానుడు వస్తున్నాడు అని నమ్మకంగా పనిచేస్తూ ఇంటి మీద నమ్మకంగా పనిచేస్తాడు గృహ నిర్వాహకుడు ఎవరైతే ఉంటాడో ఆ గృహ నిర్వాహకుడు ధన్యుడు అంటున్నాడు. అట్లా కాకుండా ఆలస్యం ఉందిలే, ఎప్పుడో వస్తాడులే నా యజమానుడు అని అలాగ నిర్లక్ష్యం చేస్తే, తన దాసులను కొడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే అలాంటి వారిని నరికించి వేసి అపనమ్మకస్తులతో పాలువానిగా చేస్తాను నేను అలాంటి వారిని అంటున్నాడు. అంటే అపనమ్మకస్తులకి ఏమి నిర్ణయించి పెట్టాడు దేవుడు? అపనమ్మకస్తుల్ని ఒక అన్యాయస్తులు అందరు ఎక్కడ ఉంటారో అక్కడ వాళ్ళతో పాలువారిగా ఉంటాడు అంటున్నాడు. అన్యాయస్తులు అందరు ఎక్కడ ఉంటారు? అగ్నిగుండంలో ఉంటారు రోజుల్లో.
ఆ అగ్నిగుండం నరకంలో ఉంటారు. అలాంటి వారితోటి ఈ నా అపనమ్మకస్తులను కూడా ఇతను కూడా అలాగే లోపలేస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని యెడల నమ్మకంగా ఉంటే, దేవుని మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఏ ఏ మనకి ఏమి ఇచ్చాడో, ఏ పని ఇచ్చాడో, లేకపోతే అన్నిట్లో కూడా నమ్మకంగా ఉండాలి. ఒక చర్చిలోనే అంటలేదు, ఒక చర్చిలోనే కాదు, మన గృహంలో మన నాయకులుగా, ఒక యజమానుడుగా మనల్ని ఉంచాడు దేవుడు. ఇంకా అక్కడ మనం వెళ్ళిన దగ్గర కూడా అక్కడ మనకు ఒక పని అప్పగించారు. మనం బయట పనులకు వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనకు ఒక పని దేవుడు అప్పగించాడు. అప్పగించిన దాన్ని నమ్మకంగా మనం పని చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అది చర్చిలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం నమ్మకంగా చేస్తే, ఈ లోకంలో నమ్మకత్వం అని చేసి దేవుడు మనల్ని ఆయన దగ్గర చేర్చుకొని, నువ్వు నమ్మకంగా పనిచేసావు కాబట్టి బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఇది మనల్ని మన పేరు పెట్టి మనల్ని పిలిచి, నీకు అనేకమైన వాటిని నేను నియమిస్తున్నాను, నా దేశం మీద, నా రాజ్యం మీద, నా పరలోక రాజ్యంలో నీకు స్థానం ఇస్తున్నాను అని దేవుడు మనల్ని ఎన్నుకుంటాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాగ నమ్మకమైన వారిగా మనం ఈరోజు ఉండాలని, ఒక మోషే వలె, ఒక పౌలు వలె నమ్మకత్వాన్ని కోల్పోకుండా కడ వరకు, చివరి వరకు కూడా మనము నమ్మకస్తులుగా ఉన్నట్టయితే దేవుడు మనల్ని ఆయన రాజ్యం మీద, ఆయన జనం మీద మనకు ఒక అధికారం ఇచ్చేవాడిగా ఉంటాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకో మాట మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఒక మాట, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ప్రకటన 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఉమ్, ఉమ్, ఉమ్. స్మరణలో ఉన్న సంగపు దూతకి ఇలాగు రాయము, మొదటివాడు కడపటివాడయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దూషణ నేను ఎరుగుదును. నువ్వు పొందబో శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, స్మరణ అనే సంఘంతో మాట్లాడుతుంటున్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినా నువ్వు ధనవంతుడివే. నువ్వు ఈ లోకంలో శ్రమలు పొందుతున్నావు, నువ్వు లోకంలో దరిద్రుడిగా ఉన్నావు, అయినా కానీ నువ్వు ధనవంతుడివే. ఎందుకంటే నన్ను కలిగి ఉన్నావు కాబట్టి, నన్ను గుర్తించావు కాబట్టి, నన్ను నీలో చేర్చుకున్నావు కాబట్టి, నువ్వు ఈ లోకంలో దరిద్రంగా ఉండొచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ నువ్వు ధనవంతుడివే అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నేను నీలో ఉన్నాను కాబట్టి, నేను ఐశ్వర్యవంతుడు, నేను గొప్ప దేవుడిని, నన్ను కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ధనవంతుడివే. కాబట్టి కొన్ని రోజులు, కొన్ని దినాలు నీకు శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలో నువ్వు భయపడొద్దు. నువ్వు శ్రమలో ధైర్యంగా ఉంటే, వాటిని ఎదుర్కొంటే, నువ్వు నమ్మకంగా అలాగా నమ్మకత్వాన్ని కోల్పోకుండా ఉంటే, నీకు నేను జీవ కిరీటం ఇస్తాను నేను పరలోక రాజ్యంలో అన్నాడు. దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా. నీకు నేను జీవ కిరీటం ఇస్తాను నేను. నమ్మకత్వాన్ని కోల్పోవాక. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నువ్వు దేవుని మీద ఎరిగిన తర్వాత, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అనేక శ్రమలు వస్తూ ఉంటాయి, అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి, అయిన వాళ్ళ వల్ల కావచ్చు, రకరకాలుగా ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. నీ నమ్మకత్వాన్ని కోల్పోయేలా చేయడానికి ఇవన్నీ వస్తూ ఉంటాయి. నువ్వు దేవుని గురించి తప్పిపోవడానికి ఇవన్నీ నీ మీదకి వస్తూ ఉంటాయి. అంటే నా దేవుడు నా తోడు లేడు అని నువ్వు అనుకునే విధంగా ఇవన్నీ నీ మీదకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వు దేవుడికి జ్ఞాపకం చేసుకో. ఆయన నమ్మకమైన వాడు కాబట్టి, ఆ నమ్మకమైన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోకుండా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇస్తాను నేను ఒక రోజున. ఆ జీవ కిరీటం నువ్వు పొందుకోవాలంటే నువ్వు నమ్మకం కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ స్మరణ సంఘంతో మాట్లాడినట్టుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి, రకరకాలుగా అయిన వారి వల్ల నిందలు వస్తాయి, దోషణలు వస్తూ ఉంటాయి, రకరకాలు వస్తూ ఉంటాయి. కానీ మనము దేవుడిని మర్చిపోకూడదు. ఏమొచ్చినా కానీ, ఏమొచ్చినా దేవుడిని మర్చిపో. ప్రభా, నా ఇవన్నీ నా మీదకి వస్తున్నాయి కాబట్టి నిన్ను నేను నమ్ముకున్నాను, ఇవన్నీ తొలగించే దేవుడు నువ్వు ప్రభువా అని మనం అవన్నీ కూడా ఆయన మీకు అప్పగించేసేయాలి. అంటాడు కదా దేవుని వాక్యంలో, మత్తయి సువార్త 11:28 ఏమంటాడు? ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటాడు. అంటే ఏ భారం మనలో ఉందో, ఏ ఇబ్బందికర పరిస్థితులు మనలో ఉన్నాయో అవన్నీ ఆయనకు అప్పగించేశాను. దేవుడు అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను చూసుకుంటాను. మీ చింత, దేని గురించి చింతపడుతున్నారు?
దేని గురించి బాధపడుతున్నారు? మీ చింత యావత్తు నా మీద ఎయ్యండి. మీరు ఫ్రీగా ఉండండి. మీరు ప్రార్థన చేసుకోండి చాలు. అది నేను భరిస్తాను. నేను సహిస్తాను దాన్ని. నేను దాన్ని తీసివేస్తానన్నాడు. కాబట్టి మీరు ఏ చింతతో, ఏ బలహీనతలో, ఏ శ్రమలో ఉన్నారో అన్నీ కూడా నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ఉంటే, అప్పుడు మనం అందరిని కూడా దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను ఆ రాజ్యంలో నాకు స్థానం మీకు ఇస్తాను. మీ రాజ్యంలో అధికారులుగా చేస్తాను, నాయకులుగా చేస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి అలాంటి వారుగా మనం ఉండాలని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ పోతున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు వారు ఎంతో ఎంతో భయపడుతుంటారు. అయ్యో మేము శ్రమ వచ్చిందే, మేము చనిపోయే పరిస్థితిలో ఉన్నామే అని వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడతాడు. మోషే వాళ్ళు నిమ్మలపరచు, భయపడద్దని చెప్పు, వాళ్ళు మౌనంగా ఉండమను, వాళ్ళు ఊరకుండమను, ఊరకుండా చూడమని నేను చేసే కార్యాలు అని అంటే అక్కడ అర్థం ఏంటి? వాళ్ళ చింత యావత్తు నేను భరిస్తాను, వాళ్ళ శ్రమలు నేను భరిస్తాను, వాళ్ళు భయపడొద్దు అని చెప్పు అని దేవుడు వాళ్ళ ఎర్ర సముద్రాన్ని చీల్చి, అలాంటి భయంకర సముద్రాన్ని చీల్చి ఎర్ర సముద్రం నుంచి వాళ్ళని దారి ఏర్పరిచి నడిపించిన దేవుడు ఆయన. అంటే దేవుని మెట్లో చింతగా ఉంటే, భయపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు ఆయన. కాబట్టి మనం ఎందుకు ఆయన నమ్ముకుంటున్నామంటే ఆయన మన బాధలను భరించేవాడు. ఆయన ఆల్రెడీ భరించేశాడు. ఈ లోకానికి వచ్చి మన కోసం శిలువలో మరణించి మన మరవంతాన్ని భరించేసాడు. మన అవమానాలు, నిందలన్నీ ఆయన భరించేసాడు ముందుగానే. కాబట్టి అలాంటి దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే ఇంకా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఇంకా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాలు కూడా మనం దీవించి నమ్మకంగా ఉంటే మనల్ని ఆయన బిడ్డలుగా చేర్చుకొని ఆయన ఇంటి మీద కూడా, ఆయన ఇంటి మీద మోషేని ఎలా ఏర్పరచుకున్నాడో, నియమించుకున్నాడో, అలాంటి నమ్మకమైన వారిగా మనం ఉంటే మనం కూడా ఆయన ఇంటి మీద మనల్ని కూడా ఏర్పరిచేవాడిగా ఉంటాడు. ఒక నాయకులుగా, యజమానురాలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు. దేవుడు ఎబిల్ రాసిన మూడో అధ్యాయంలో అంటాడు. ఎబిల్ రాసిన పత్రికలో అక్కడ ఏమంటాడంటే మోషే కంటే ఇంకా నమ్మకమైన వాడు. మోషే నమ్మకంగా దేవుడు ఏర్పరచుకున్నాడు, నమ్మకమైన వాడికి ఏర్పరచుకున్నాడు. కానీ ఆయన కంటే నమ్మకమైన వాడిని ఇంకా దేవుని కుమారుడు యేసు ప్రభు ఆయన నమ్మకమైన వాడు కాబట్టి ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఇంకా నమ్మకమైన వాడు యేసు ప్రభు అని యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆయన్ని మన మీద ఆయన నమ్మకమైన వాడికి ఏర్పరిచాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని మన మీద నమ్మకమైన వాడికి గృహ నిర్వాహకుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి అలాంటి నమ్మకమైన వాడు ఉన్నాడు. కాబట్టి మీరు కూడా నమ్మకంగా ఉండండి, అప్పుడు మీకు జీవ కిరీటం మీకు ఇస్తాను నేను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇలాంటి జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే దేవుని రాజ్యం మీద ఒక నాయకత్వంగా, అధికారులుగా, లేకపోతే ఆయన రాజ్యంలో పాల్పొంపులు పొందేవారుగా ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా నమ్మకత్వాన్ని కోల్పోకుండా, అది పరిచయలు కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, పని దగ్గర కావచ్చు, ఎక్కడే మనం నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. యథార్థంగా మాట్లాడాలి. మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. మన మాటలు కూడా దేవుని వాక్యం రాయబడింది. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. మధ్యలో అటు ఇటుగా మాటలు మనం మాట్లాడకూడదు. దేవుని బిడ్డగా ఉన్నాం కాబట్టి మన మాట కరెక్ట్గా ఉండాలి. అబద్ధాలు మాట్లాడకూడదు మనం. కాబట్టి దేవుని నమ్ముకుని మన అందరూ కూడా మనం మాట్లాడేదంటే ఖచ్చితంగా తెగిపోయినట్టుగా ఉండాలి. ఖచ్చితంగా ఇది కరెక్ట్, ఇది అబద్ధం చెప్పకూడదు ఇక్కడ మనము అని, అవునంటే అవును, కాదంటే కాదనంటే మన మాటలు ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. ఎక్కడ పోయినా ఒక యజమానుడు మనకు అప్పగించిన పని మనము ఆ యజమాని దగ్గర నమ్మకంగా మనం సమాధానం చెప్పాలి. ఇదిగో ఒక మేస్త్రిగా నియమించాడు, ఈ ఉద్యోగంలో ఒక నాయకుడు నియమించిన తర్వాత నువ్వు ఆ యజమానుడికి, నీ పై అధికారికి ఎలా చెప్పాలంటే నమ్మకంగా. ఎందుకంటే నేను రెండోసారి నమ్ముతాడు నిన్ను. ఒకసారి నువ్వు అబద్ధం చెప్పావంటే, ఒకసారి నమ్మకం కోల్పోయావంటే జీవితంలో ఇక నమ్మరు నిన్ను. కాబట్టి అలాంటి నమ్మకత్వం మనం కోల్పోకుండా, ఈ గృహవాకుడు నమ్మకత్వాన్ని కోల్పోయాడు. మనం చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఒనేషియం గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఒనేషియం కూడా ఫిలెమోను ఆయన్ని నమ్మకమైన వాడికి ఇంట్లో ఒక దాసుడు ఏర్పరచుకుంటే, ఒనేషియం ఆయన సొత్తు అపహరించి బయటికి వెళ్ళిపోతాడు, నమ్మకత్వాన్ని కోల్పోతాడు. అలాంటి వారిగా మనం ఉండకుండా మనం నమ్మకం కలిగిన వారిగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నానంటే నమ్మకమైన వారిగా, ఆయన నమ్మకమైన కాబట్టి మనల్ని కూడా నమ్మకమైన వారిగా చెయ్యాలని, ఆయన రాజ్యంలో ఒక ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకోవాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి అలాగే మనం నమ్మకమైన వారిగా ఉంది. నమ్మకాన్ని కోల్పోకండి. అంత్య దినాల్లో, అపాయకర దినాల్లో మనం చాలాసార్లు నేను చెబుతూ ఉంటాను. ఈ అంత్య దినాల్లో, అపాయకర దినాల్లో నమ్మకం కోల్పోకుండా మనం దేవుని జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే నమ్మకమైన వాడిగా ఆయన సన్నిధిలో మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు, అవమానాలు, నిందలు వచ్చినా కానీ మనము ఎన్ని వచ్చినా నమ్మకాన్ని కోల్పోకుండా పౌలు వలె, మోషే వలె మనం ఉన్నట్టయితే దేవుడు మనల్ని దీవించేవాడుగా, ఆయన రాజ్యంలో మనం చేర్చుకునేవాడుగా ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాట అన్ని కూడా మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.
ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు మీరు ప్రభు మాతో మాట్లాడారు నాయన. నాతోనే మాట్లాడారు. నేనే నమ్మకం లేకుండా ఉన్నాను. నాకు అప్పగించుకున్న పనిలో ప్రభా నమ్మకత్వాన్ని కోల్పోతున్నాను. యథార్థంగా ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. ఎవరికో పెద్ద పక్కన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. దేవునితో మాట్లాడు.